హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే నేను ఎంతో ఈజీ క్యాబేజీ పకోడా చూపిస్తున్నానండి. ముందుగా క్యాబేజీ పైన 3 లేయర్స్ తీసేసి పక్కన పడేయాలి. తర్వాత మిగతా క్యాబేజీని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకోవాలి. క్యాబేజీ పకోడా అనగానే అయ్యో బయటికి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలనుకోకండి. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా క్యాబేజీ పకోడా రెడీ చేసుకోవచ్చు. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా మరిన్ని వీడియోలు పెట్టాలనిపిస్తుంది అనమాట. మీరు చిన్న లైక్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలండి: క్యాబేజీని సన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. దాంట్లో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు శనగపిండి అండి. 3 ఈక్వల్గా వేసుకోవాలి. మైదా పిండి లేకపోతే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. దీంట్లో గార్లిక్ జింజర్ పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పు, కారము, గరం మసాలా అండి. ఇవన్నీ వేసేసి మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. వాటర్ అంటూ ఫస్ట్ వేయకూడదు అనమాట, ఎందుకంటే క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. కొంచెం ఆగిన తర్వాత ఇలా మొత్తం కలిపిన తర్వాత వాటర్ అన్నది చిన్నగా 2 చల్లుకోవాలన్నమాట. పిండి మీద మనం మామూలుగా గ్లాస్తో ఇలా వంచిపోయకండి, మెత్తగా అయిపోతే అస్సలు బాగోదు, ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. వీటిలో చూపిస్తున్నట్టుగా వాటర్ అన్నది స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. ఎక్కువగా కాదండి, 2-3 టేబుల్ స్పూన్లు సరిపోతుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాబేజీ అంతా కూడా అలా ముద్దగా అయిపోయినప్పుడు ఇంకా మనం ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని ఇవి కొంచెం పకోడీలాగా వేసుకుంటూ ఉండాలన్నమాట. పకోడా అంతా కూడా క్యాబేజీ పకోడా ఫ్రై అయ్యేలోపు మీకు చిన్న స్టోరీ చెప్తానండి. మొన్న షాపింగ్ మాల్కి వెళ్ళాము, నేను మా ఫ్రెండు. అయితే మేమంతా షాపింగ్ చేసి బిల్ వేయించడానికి వచ్చినప్పుడు ఒక యూఎస్ వర్తను బిల్ వేయిస్తున్నాడండి. అతనికి 3 రూపీస్ 2 రూపీస్ చేంజ్ కావాలన్నమాట. ఆ చేంజ్ లేక వాళ్ళు బిల్లింగ్ మేము వేయమండి, కంపల్సరీగా మాకు ఇక్కడ కావాలి, పర్వాలేదులే అన్నారు. 2 రూపీస్ కస్టమర్ ఏమో 2 రూపీసే కదా వదిలేయండి అన్నారు. కానీ బిల్లింగ్ వేసేవాళ్ళు ఖచ్చితంగా మాకు ఇక్కడ లెక్క అవుతుందండి, కౌంటింగ్ కావాలి అన్నారు. అప్పుడు నేను ఇచ్చేసాను అనమాట 3 రూపీస్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాడండి. మనం ఇచ్చింది చాలా తక్కువ అమౌంట్, 3 రూపీస్ అన్నది వాళ్ళ దగ్గర లేక కాదు, ఆ టైంలో వాళ్ళకి ఎంతగానో అది ఉపయోగపడింది. మళ్ళీ అతను ఆటోలో వెళ్ళి తెచ్చుకోవాలి అన్నారు. ఇక్కడే లగేజ్ పెట్టండి, నేను తెచ్చిస్తాను అన్నారు. కానీ మాకు అయ్యో అనిపించేసి ఇచ్చేసానమాట. ఒక 10 రూపీస్ అయినా ఇవ్వచ్చండి, కానీ ఇప్పుడు కాలంలో నిజమేదో అబద్ధమేదో తెలియదు కాబట్టి ఎవరు కూడా హెల్ప్ చేయడానికి దేనికి ముందుకు రావట్లేదు. కానీ మనం చేసే చిన్న హెల్పే ఒక్కొక్కసారి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడు కూడా పిల్లలకి మంచి విషయాలు చెప్తూ ఉండాలండి. వాళ్ళు వినలేదని వదిలేయకుండా మనం ఒక 10 టైమ్స్ చెప్తే ఒకసారైనా మారుతారనమాట. అందుకని ఖచ్చితంగా మంచి అలవాట్లు నేర్పిద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పకోడీ అంతా రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం అనమాట. ఇప్పుడు దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోల్ సిటీ సిస్టర్స్. బాయ్ బాయ్.